క్రీస్తునందు ప్రియమైన మరి దైవ సేవకులకు, సంఘ విశ్వాసులకు, మరి పెద్దలుగా ఉండి నడిపిస్తూ ఉన్న జోసెఫ్ అయ్య గారికి, అలాగే శ్యాంబాబు గారికి, మరి నాతోటి జత పనివారు ఉంటున్న చేరుచిన దైవ సేవకులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్న ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు సమయాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు నేను రాలేనేమనుకున్నాను, కానీ విజయవాడ నుంచి వస్తానని చెప్పాడు. అయితే అతను రాకుండా మేము ప్రార్థన చేశాం. సువార్తకి ఆటంకం ఉండకూడదని చెప్పి ప్రార్థన చేశాం. మరి దేవుని కృపను బట్టి మనమందరం ఈ రీతిగా సహవాసం చేయడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి మరి పెద్దలు మనందరూ ప్రోత్సహించి మరి ఈ రీతిగా సువార్తలో నడిపించడానికి దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి మరి మనమందరం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరి దినమంతా సువార్త మరి చక్కగా జరగడానికి దేవుడు కృప చూపాడు. మరి అదే రీతిగా ఈ రీతిగా మీతో కొంత సమయం దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు కృప చూపాడు. సార్ దేవుని వాక్యం చదువుకొని దేవుని మాటలు మనం విందాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యము. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కింపబడుటకే గాని మరి దేనికి పనికిరా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మరి నాతోనూ నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మాట్లాడని దాసునైన నన్ను నీ సిలువ చోటును మరుగుపరచండి ప్రభువా. నా మాటలు గాక మీ జీవము కలిగిన శక్తి కలిగిన మాటల ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని యేసు నామం నడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దైవ సేవకులు ఆనంద్ గారి గడ ప్రభు నామంన మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సేవకులుగా మనమందరము ఈ రీతిగా ఒక సహవాసం కలిగి ఉండడానికి, ఒక కుటుంబముగా ఉండడానికి, ఈ అంచె దినాల్లో సువార్తను ప్రకటించడానికి దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. మరి ఈరోజు సువార్తకి వెళ్ళాం. మరి ఊరు చాలా పెద్ద ఊరు, 9 మంది ప్రజలు ఉన్నారు. నేను అనుకుంటున్నాను కూర్చొని ఈ మందిరం ఎలా సరిపోయింది కదా, ఇక విస్తారమైన చర్చి కట్టాల్సి వచ్చింది. అయితే కొన్ని పనులు ఎందుకు ఆగిపోతాయంటే ఇక పెద్ద చర్చి కట్టాలి కనుక కొన్ని పనులు వెనకబడిపోతూ ఉంటాయి. కనుక ఎంతోమంది ప్రజలు ఉన్నారు. మరి ఆ కాలంలో మిషనరీలు సువార్తకు వచ్చినప్పుడు అక్కడ కొద్దిమంది ఉన్నప్పటికీ వారి గొప్ప ప్రణాళికతో ఒక 20 సంవత్సరాల ప్రణాళిక వేసుకొని ఒక 1000 మందో, 1500 మందో, 2000 మందో, 3000 మందో కట్టేటట్టుగా వారు ప్లాన్ చేసి అక్కడ అలాగా చర్చిలు, మిషనరీలు కట్టాడు. కనుక ఈ ప్రాంతంలో ఎంతో గొప్ప సేవ ఉంది. ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. అనేకులు మరి ప్రభు యొద్దకి రావాలి. కనుక ఈ విషయమై మనం అందరం ప్రార్థన చేయాలి. తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ చర్చి ఇక్కడ ఉందంటే దేవుని ప్రణాళిక ఉంది కనుక ఈ ప్రాంత ప్రజలందరూ రక్షణ పొందవలసిన అవసరం ఉంది. ఆ సమయం కొరకు మనమందరం ఏం చేయాలా? ఎదురు చూసి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మరి దైవ సేవకులు ఆనంద్ గారు ఎప్పుడు సామాన్యంగానే మామూలుగానే ఉంటాడు. ఎప్పుడు ఒక రకం, ఒక సమయంలో ఒక రకంగా, మరి ఒక సమయంలో ఒక రకంగా ఉండడు. ఎప్పుడు తాను విధేయుడుగాను తాను తగ్గించుకొని మరి సంపూర్ణమైన వ్యక్తిగా మరి ఆయన కనిపిస్తూ ఉంటాడు. మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఆ రీతిగా ఈ ప్రాంతంలో మరి వారు పడే ప్రయాసను బట్టి
మరి ఈ సేవను దేవుడు విస్తరింప చేయాలని వారి బిడ్డల విషయం కూడా మనం అందరం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మరి పెద్దలు ఎండైనా వానైనా సువార్త అంటే పెద్దలు పరిగెత్తుకుంటూ మరి సువార్తకు వస్తూ ఉన్నారు. వారు పెద్దలుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారంటే దేవుని యొక్క కృప. దేవుని స్తోత్రం కలిగి ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. కనుక ప్రియులారా, మరి కొద్ది సమయం దేవుని వాక్యం విన్నాం. ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు 9 దళితుల గురించి చెప్పాడు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దీనిని ఏమంటారంటే పర్వత ప్రసంగం అంటారు. పెద్ద ఎత్తైన కొండ మీద కూర్చొని ఆయన ఒక గొప్ప పర్వత ప్రసంగాన్ని చేశారు. కొంతమంది శాస్త్రవేత్తలు వారు ఏమని దీనికి టైటిల్ ఇచ్చారంటే ఇది క్రైస్తవ నీతి శాస్త్రము అన్నారు. ఇది క్రైస్తవ నీతి శాస్త్రము. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు గొప్ప ప్రసంగాన్ని యేసుక్రీస్తు వారు చేయటం జరిగింది. మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు గొప్ప ప్రసంగము ఇక్కడ మనకు కనిపించింది. అనేకమైన దళితుల గురించి ఉపమానంతో మరి వస్తువును తీసుకొని ఒక చెట్టును తీసుకొని ఈ రీతిగా ఒక మరి విత్తనాన్ని తీసుకొని రకరకాల విధానాల్లో ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఆయన బోధించినాడు. ప్రియులారా, దీన్ని పర్వత ప్రసంగం అంటే యేసుక్రీస్తు వారి ఎత్తైన ఒక పర్వతం మీద కూర్చొని ఆయన బోధించాడు కనుక ఇది క్రైస్తవ నీతి శాస్త్రం. అంటే క్రైస్తవుడు ఏమై ఉన్నాడు, క్రైస్తవుడు అనగానేమి, క్రైస్తవుడు ఎలా జీవించాలి, జనాని విశ్వాసులు దైవ సేవకులు అన్న మనం అందరం చేరి ఉన్నాం కనుక అందరికీ ఉపయోగపడే దేవుడు నాకు ఇచ్చిన మరి పేరేపుని బట్టి ఆ మాటలు మీ ముందు చూస్తూ ఉన్నాం. క్రైస్తవుడు అనగానేమి, క్రైస్తవుడు ఏమై ఉన్నాడు, క్రైస్తవుడికి ఉండవలసిన గొప్ప లక్షణాలు. ఈ చిన్న పదార్థమైన ఉప్పులో నుంచి యేసుక్రీస్తు వారు ఆ ఉప్పుని తీసుకొని ఆ ఉప్పులో నుంచి ఎన్నో శుగుణాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప మరి ఉప్పు ప్రభావాల గురించి యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ప్రియులారా, అందుకే అక్కడ ఏమన్నా అంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కింపబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. కనుక ప్రియులారా, ఉప్పులో ఉన్న చాలా లక్షణాలు ఉన్నాయి. నేను ఒకసారి గుంటూరులో ఈ టీవీ ఛానల్ దాదాపు ఉప్పు గురించి 3 నెలలు మాట్లాడి 3 నెలలు ప్రతి వారం ఉప్పులో ఉన్న లక్షణాల గురించి ఇక్కడ టీవీలో చెప్పడం జరిగింది. ఇది లోకల్ టీవీ గుంటూరు జిల్లా వారికి ఉండేది. ప్రియులారా, మరి దేవుడు ఏది వాక్యం చెప్పాలన్నప్పుడు మరి మోటి వారికి, చదువుకున్న వారికి అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వర్తమానం చెబితే బాగుంటుందని దేవుడు నాకు ఇచ్చాడు. ఉప్పు ఏ రంగులో ఉండిద్ది చెప్పండి? ఉప్పు తెల్లగా ఉండిద్ది కదా. ఉప్పు ప్రతి వ్యక్తి ఇక్కడ మనం వెళ్తూ ఉంటే అన్నీ ఉప్పు బండి, ఉప్పర్లు అంటారు మా సైడ్. ఇటంతా ఉప్పు పండుతూ ఉంది కనుక ఈ ప్రాంతం అంతా ఉప్పుతో నిండిపోయిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ఆ రాసులు ఉప్పు తీస్తూ ఉంటారు. మా ప్రాంతంలో కాడ ప్యార్లీ అనేది ఉంది అడవి దగ్గర, అక్కడ కాడ ఉప్పు పండిస్తూ ఉంటారు. మన అయ్యగారికి కాడ తెలుసు, జోసఫ్ అయ్య గారికి. వీళ్ళారా ఆ ఉప్పు అందరూ దేనిని ఇష్టపడతారంటే ఉప్పు తెల్లగా ఉండేదే ఇష్టపడతారు కదా. ఉప్పు తెలుపు తెల్లగా ఉండిద్ది కనుక పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. తెలుపు పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ఉపమానాన్ని ఎందుకు చెప్పాడంటే దేవుని బిడ్డలను, రక్షించబడిన వారిని, దేవుని కలిగిన వారిని దేవుడు ఉప్పుతో పోల్చాడు. మీరు లోకమును ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పు నిస్సారమైతే అంటే ఉప్పులో సారం పోతే అది దేనికి పనికిరాదు.
బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కింపబడుటకే కానీ మరి దేనికి పనికిరాదని యేసుక్రీస్తు వారు ఆనాడు కొండ మీద ఎత్తైన పర్వతం మీద ఉప్పు ప్రసంగాన్ని ప్రభు చెప్పినాడు. ప్రియులారా, మరి ఎంతో ప్రబోధించారు. దీంట్లో ఎన్నో శుభ్రాలు ఉన్నాయి కనుక ఉప్పు తెల్లగా ఉంది కనుక తెలుపు పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. దేవుని పిల్లలుగా సేవకులుగా సేవకురాళ్ళుగా మనం ఎంతో పరిశుద్ధత కలిగి ఉండవలసి ఉన్నది. దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలన్నా, దేవుడు బలపరుచుకొని మనం వాడుకోవాలన్నా, దేవుని ఉన్నతమైన స్థితిలో మనం ఆశీర్వాదించబడాలన్నా, మనము దేవుని యొద్దకి చేరాలన్నా, మన జీవితంలో మనం ప్రభు దగ్గరికి చేర్చేది ఒకటే పరిశుద్ధత. అందుకని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 14వ వాక్యం 16 ఏమన్నది, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. ఉపమానాలు యేసుక్రీస్తు వారు ధనికుల గురించి చెబితే ఎవరు ఏమన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు అన్నాడు. లేవియా కాండంలో పేతురు పత్రికలో మనం చూసినప్పుడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులైనుడి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులైనుడి అన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, పరిశుద్ధ మాటలు మనం మాట్లాడుతున్నాం, పరిశుద్ధమైన పాటలు మనం పాడుతున్నాం. కానీ మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైన ఘట్టమంటే ఆ పరిశుద్ధతగానే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. దేవుడు మధ్యాకాశానికి వచ్చి ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో బోర మ్రోగినప్పుడు, ఆ బోర ఊదబడినప్పుడు పరిశుద్ధుల సముదాయమే ఎత్తబడే సంఘంలో ఉంటారు. కనుక గ్రీకులు ఎక్లీషియా అన్నారు. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన, క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధ సముదాయము అన్నారు. కనుక మనందరినీ పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మనం పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు పిలిచాడు. పరిశుద్ధత కలిగి ఉండటానికే దేవుడు పిలిచాడు. కనుక ఉప్పు తెల్లగా ఉండింది కనుక తెలుపు పరిశుద్ధతను సూచిస్తూ ఉంది కనుక పరిశుద్ధులుగా ఉండటకు క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధుల సముదాయం అన్నారు సంఘాన్ని. హెక్లిష్ అంటే గ్రీకులు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా. కనుక హోలీ కాంగ్రిగేషన్ అంటే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు పాపములో నుంచి, శాపములో నుంచి, రకరకాల పరిస్థితుల్లో నుంచి మనం పిలువబడ్డాం. కనుక మన జీవితంలో, మన మాటల్లో, మన చూపుల్లో, మన నడకల్లో, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన కోరికలు, మన నడవడిలో, మన చేతుల్లో, చూపులు అన్నిటిలో మనం పరిశుద్ధతగా బ్రతకడం నేర్చుకోవాలి. విశ్వాసులు కానీ, దేవుని సేవకులు కానీ, ఎవరైనా కానీ, సేవకురాళ్ళు కానీ, నేను కానీ, నీవు కానీ, మనం అందరము ఈ భూలోకంలో మనం పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభుని మనం చూడాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూశారు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఉప్పు తెల్లగా ఉంటుంది కనుక మన జీవితంలో ఏముండాలండి? ఏముండాలి? పరిశుద్ధత. మన మాటలు మారిపోవాలి, మన చూపులు మారాలి, మన వస్త్రధారణగా మారాలి. సేవకుడిగానే కనపడాలి, సేవకురాలుగానే కనపడాలి, విశ్వాసులుగానే కనపడాలి. కావండి. కనుక విశ్వాసులు నడిచిపోయిన తలతో వచ్చి చర్చిలో కూర్చుంటారు. సేవకులు వచ్చి రంగు వేసుకుంటే విశ్వాసులు ఏమనుకుంటారు? రంగు వేసుకున్న సేవకులు చూసి ఏమనుకుంటారు? కనుక ప్రియులారా, ఇవన్నీ మనం ఈ లోకములో ఉన్నప్పుడు మనం ఎన్ని పరీక్షలను చేయవలసిన అవసరం ఉంది. లోకము దాని ఆశ గతించిన కానీ దేవుని చిత్తము చేయవాడే నిరంతరము నిలుచును. కనుక దేవుని చేత పిలువబడ్డాం.
దేవుని చేత ఏర్పరచబడ్డాం. దేవుని పని మనం చేస్తూ ఉన్నాం కనుక ఈ లోకంతో మనకు పని లేదు, దేవునితోనే మనకు పని. కనుక మన జీవితంలో పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. పరిశుద్ధత కలిగే బ్రతకాలి. పరిశుద్ధత కలిగే దేవునికి మనం ఏం చేయాలా? భయపడాలి. ఎక్కడ పరిశుద్ధతలో లోపిస్తూ ఉందో, ఎక్కడ మాటలో తడబడిపోతున్నామో, ఎక్కడ మన ప్రవక్తలో వెనకబడిపోతున్నామో, నిజంగా మన జీవితంలో పరిశుద్ధత ఉందా? నిజంగా మన మాటల్లో పరిశుద్ధత ఉందా? మన చూపుల్లో పరిశుద్ధత ఉందా? మన ఆలోచనలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధ అని పాట పాడుతున్నాం కానీ మరి మా పాట పాడుతున్నాం కానీ మనలో పరిశుద్ధత ఉందని దైవ సేవకులుగా, దేవుని బిడ్డలుగా మన పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉన్నది ప్రియులారా. రెండవది, మనం పరిశుద్ధత కలిగి ఉంటమే కాదు కానీ రెండవది, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందని కానీ సమర్పణ ఉప్పు సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో మరి ఒక నైవేద్యం చేయాలంటే ఉప్పును చేర్చాలి. లేవియ కాండము 2వ అధ్యాయము 13వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంది ప్రియులారా. కనుక లేవియ కాండము 2వ అధ్యాయము 13వ వాక్యంలో రాయబడి చూడండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉంచవలెను. నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. రెండవది, ఒకటి పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. రెండవది, మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకోవాలి. మనం ముఖ్యం కాదు. ఏది ముఖ్యం మనలో చెప్పండి? మనలో ఉన్న సమర్పణే ప్రాముఖ్యమైనది. కనుక మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని, అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయటం జరిగింది. పౌలు గారు చెప్పాడు సమర్పణ గురించి. అక్కడ మాట్లాడుతూ పౌలు గారు అన్నాడు, చూడ కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నదని పౌలు గారి మాటలు చెబుతూ ఉన్నాడు. కనుక మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి, యాగమైపోవాలి. యేసుక్రీస్తు వారు మనం అందరూ రక్షించబడ్డామని, ఈనాడు యేసుక్రీస్తు వారి సిలువను గురించి మాట్లాడుతున్నామని, ఆయన ప్రణాళిక, ఆయన రక్షణ ఎలా వచ్చి మాట్లాడుతున్నామని, తనను తాను దేవునికి ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్త ప్రకారముగా జీవించాడు. అతనిని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయనని యెషయా గ్రంథం 53:10 వచనంలో ఉంది. దేవుడు అతని కుమారుడు నలగొట్టుటకు దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అందులో మనం దేవునికి సంపూర్ణంగా సజీవయాగంగా సమర్పించుకోవాలి. సమర్పణ లేని జీవితాలు మనలో ఉంటాయి. మనం ఎందుకు సేవలు అభివృద్ధి చెందమంటే ఎందుకు చెందమంటే వాళ్ళు గారు ఎందుకు చెందము? ఎందుకంటే మన జీవితాల్లో సమర్పణ ఉండదు. మన జీవితాలు ఏముండదు? సమర్పణ ఉండదు. అక్కడ పరిగెత్తాం, ఇక్కడ పడతాం, ఆడ పనిచేస్తాం, ఎడ పనిచేస్తాం. దేవుడు చెప్పినట్టు మనం చెయ్యం. మనం చెప్పినట్టు దేవుడిని అనుకుంటాం. దేవుడు చెప్పినట్టుగా నిజమైన సమర్పణ ఎంతోమంది భక్తులంటి వారు తమను తాము సమర్పణ చేసుకున్నారు కనుక వారు గొప్ప సేవ చేయగలిగారు. వారు కొన్ని గొప్ప ఆత్మలు రక్షించగలిగారు. వారు సంఘాలు కట్టగలిగారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు విశ్వాస వీరుల పట్టి అక్కడ కనపడింది. వారు దేవుని కొరకు ఎలాగ సమర్పించుకున్నారు, వారు దేహాలు ఏ రీతిగా దేవునికి అప్పగించుకున్నారు, వారు ఏ రీతిగా స్వరంగాల్లోకి వెళ్ళారు, మేఘ చర్మాలు ధరించుకున్నారు, రంపాలు చేత ఏ రీతిగా కోయించుకున్నారు, రాళ్ళ చేత ఎలాగ కొట్టబడ్డారు. ఇర్మియాని తీసుకెళ్ళి ఐగుప్తు దేశం తీసుకెళ్ళి రాళ్ళతో కూడా చక్కారు.
యెషయా ప్రవక్తనైతే రంపాలతో పోసారు. ఇలాగ వారు ఎంతో సమర్పించుకున్నారు, తమ దేహాలు దేవునికి అప్పగించుకున్నారు. మా దేహాల మీద మీరు ఎంత శ్రమ పెట్టినా మేము ఇష్టపడతామని. మన సేవకుని చెబుతూ ఏమంటే సమర్పణ ఉండాలి. నీ సమర్పణ బట్టే దేవుడు కార్యం చేస్తాడు, నా సమర్పణ బట్టే దేవుడు కార్యం చేస్తాడు. సమర్పణ లేని సేవ మనం చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటి. వాళ్ళని మనం సమర్పించుకోవాలి. ప్రభువా, నేను చనిపోయినా బ్రతికినా నీకోసమే, చనిపోయిన బ్రతికిన నీకోసమే. ఈ భూలోకం అశాశ్వతమైన భూలోకం కోసం నేను బ్రతకూడదు నాయన. ఈ భూలోకంలో ఎప్పుడు దాచిపోతారో నాకు తెలియదు నాయన. అది ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ, సేవకురాలు కానీ సంపూర్ణమైన సమర్పణ చేసుకోవాలి. ఒక దేవుడు ఒక ప్రాంతానికి నేను సేవకు పంపించాడు, ఒక ప్రదేశానికి సేవకు పంపించాడు. ఆడ కరువు వచ్చింది, ఆడ కష్టాలు వచ్చినాయి, ఆడ నష్టాలు వచ్చినాయి. 10 మందే వస్తున్నారు, ఎక్కువ రావట్లేదు. అక్కడి నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ సేవలు ఇంకొక ప్రాంతానికి వెళ్తే అది సమర్పణ? చెప్పండి, అది సమర్పణ? మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి నువ్వే సమర్పించుకోవాలా? నీకున్న ఆస్తుని దేవునికి సమర్పించేసేయాలా? నీకున్న రాబడి దేవునికి సమర్పించాలా? అది త్యాగం. మన దేవునికి సమర్పించుకోవాలి. కొంతమంది సేవకులు లేదా కొంతమంది విశ్వాసులు దశంభాగం ఉంటాయి, తెలుసా? దశంభాగం ఎక్కువగా వస్తే దాన్ని ఏదో దానికి ఉపయోగించాలనుకుంటారు. నువ్వే సంఘానికి వెళ్తూ ఉన్నావో, ఏ సంఘంలో నువ్వు పనిచేస్తూ ఉన్నావో, లేక ఏ సేవ పరిచయం నీ వద్దు నీవు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సమయంలో కానీ నీకు వచ్చే రాబడ సంపూర్ణంగా దశమ భాగం తీయాలి. నేను అయి పెడతానండి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, సంఘాల్లో ముదురు విశ్వాసులు ఉంటారు. కొంతమంది వాళ్ళకి బాగా రాబడితే పాస్టర్ గారికి ఇచ్చారికి వాళ్ళకి ఇష్టపడదు. ఒక ఆయన ఉన్నారు కరుణాకర్ గుంటూరులో, ఆయన సౌండ్ సిస్టమ్ కొని డబ్బులు పెట్టి మీటింగ్లు పెడతాడు. కానీ సేవకుడికి దేవుడు నీకు ఎంత ఇచ్చాడు? నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి దేవుని సేవకుడి చేతులు ఏ సంఘానికి వెళ్తున్నావో, లేకపోతే మా పైన ఏ నాయకుడైతే మాకున్నాడు సేవకులు కానీ లేకపోతే విశ్వాసులు కానీ, అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్ళి దేవుడు నీకు ఇచ్చే సంపూర్ణంగా దేవుడికి ఇచ్చి నువ్వు ప్రార్థన చేయించుకోవాలి. అందుకని సమర్పణ కావాలి. దేవునికి ఇవ్వాలన్నా, దేవుని పని చేయాలన్నా, దేవుని కోసం నడవాలన్నా, దేవుని కోసం పరిగెత్తాలన్నా సమర్పణ కావాలి. ఇప్పుడు జోసఫ్ అయ్య గారు ఉన్నారు, శ్యాంబాబు గారు ఉన్నారు. గద్దెనాలో శ్యాంబాబు గారు చాలా వీక్గా ఉన్నాడు, మేము బాధపడ్డాం. ప్రభు కృపను బట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. జోసఫ్ అయ్య గారు ఉన్నాడు, ఆయనకి 70 సంవత్సరాలు వచ్చి 70 వచ్చినాయి గారు 70. కానీ ఆయన ఎంత ఉష్మరోళ్ళ పరిగెట్టారు తెలుసా? అర్ధరాత్రి రామారు, అర్ధరాత్రి బండేసుకొస్తాడు. ఏ సమయంలో వచ్చినా బండేసుకొని ఆయన చేస్తారైతే సేవలో ఆయనకున్న ఆశక్తి మనం నడవలేము. మనం ఆ బట్టల మీద కూర్చుంటాం, ఆ చెట్టు కింద కూర్చుంటూ ఆడ కూర్చుంటాం. ఆయన కూర్చుంటాడా? ఆయనకి మనం అందరికి ఏం చేయాలా? ఆయనకి మనం ఆయన కోసం ప్రార్థన చేసి ఆయనకు సన్మానం చేయాలి. మనం అది ఆయన వల్ల మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకోవడానికే మాదిరి. కనుక ఆయన నిలబడడు. ఐజీ గారు కాదు అప్పుడప్పుడు అంటాడు, ఆయన నిలబడడు కానీ అట్లనే నిలబడతాడండి అంటాడు. దేవుని సమర్పణ ఆయన యవన కాలంలోనే పునాది పడిపోయింది. ఆ పునాది అది పడిపోవడానికి లేదు. ఆ పునాది బండ మీద కట్టబడే ఇంటి వలె ఉంది. బుద్ధిమంతుని పోలి ఇంటి వలె పునాది వేయబడింది. కనుక రెండవది మన జీవితంలో ఏముండాలంటే సమర్పణ ఉండాలి. దేవుని పని చేసినప్పుడు కొన్నిసార్లు ఆదివారం ఏదైనా మీటింగ్స్ పెట్టారు అనుకోండి, సువార్త పెట్టావు అనుకోండి, సేవకులు అంటారు ఆదివారం ఆడవుతాడు సార్, ఒకళ్ళకి 200 మంది సంఘం ఉండొట్టుగా, ఎంతోమంది ఉండొట్టుగా ఆదివారం ఆడవుతావు సార్ అంటారు. ఆదివారం అంతా అలసిపోయింటాడు, ఆడలిసిపోయావు, ఇక పరిగెత్తావా, చర్చిన తల మీద మోసావా, ఏం చేయలేవు నువ్వు. శుభ్రంగా లేసావు, మొదటిగా చెప్పని తిన్నావు, వచ్చావు, ఆరాధన అయిపోయి మళ్ళీ తిన్నావు. సాయంకాలం రావడానికి ప్రార్థనకు రాకపోయినా
చెప్పండి. మనకి ఏమి పని చేయట్లా. మనం సంపూర్ణంగా పని చేస్తే మనం ఎలా ఎత్తుకుంటాం? మనం ఎప్పుడూ ఆశీర్వాదించబడేవాడు. కనుక సంపూర్ణంగా సజీవ యాగముగా మన దేహాలు దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ కావాలి మన జీవితంలో. సమర్పణ లేని సేవ మరి ఎంత చేసిన ఫలించలేము ప్రియులారా. సమర్పణ కలిగి సేవ చేయాలి. కనుక ఎంతోమంది భక్తులు తమను తాము దేవునికి సమర్పించుకున్నారు కనుక ఆ రీతిగా వారు గొప్ప సేవ చేయగలిగారు. ఇంకెంతోమంది భక్తులు ఉన్నారు వారిని తీసుకున్నామంటే విలియం కేరీ కానీ, అలాగే మరి ఎంతోమంది భక్సింగ్ గారు కానీ, ఇలాగ భక్తులంటి వారు మరి ఎంతో మరి దానియేలు గారు ఇలాగ గొప్పవారు. వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఉద్యోగాలు విడిచిపెట్టి మరి వారు దేవుని పని చేస్తా, ఒకవైపు ఉద్యోగాలు చేస్తా ఎంతో గొప్ప పరిచయం చేసిన వారు ఉన్నారు ప్రియులారా. వారికి సమర్పణ ఉందంటా లేదా? ఇప్పుడు ఉద్యోగం వచ్చినటువంటి 10 రూపాయలు ఎత్తులో మనకి తిని ఆయి ఉండవచ్చు అనుకోవచ్చు. కానీ ఏది ఉన్నా దేవుని పని, దేవుడు వారికి ఇచ్చిన భారము, వారికి ఇచ్చిన సమర్పణ దేవుడు మనకు భారం ఎత్తాడు. కానీ ఎప్పుడు భారం ఎత్తాడే? మనం ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుడిని సమర్పించుకుంటామో అప్పుడే దేవుడు మనకు భారం ఎత్తాడు. భారం అనేది ఎప్పుడు వచ్చిందంటే, అందుకని పౌలు గారు ఏమన్నాడు? నేను సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అయ్యో అని అరిచాడు. కనుక నేను ఉచితముగా సువార్త ప్రకటిస్తున్నానని కొరింథీ పత్రికలో చెప్పాడు. నేను సువార్త ప్రకటించిన ఎడల శ్రమ. సువార్త అంటే మాకు చాలా సంతోషం. సువార్త ప్రకటించాల. సువార్త ద్వారా ఆత్మలు రక్షించబడి, సువార్త ద్వారా సంఘాలు కట్టబడి, సువార్త ద్వారా కుటుంబాలు దీవించబడి, ఈ రీతిగా వారు వృద్ధాప్యంలో ఉండి కూడా మనం అందరినీ ఈ రీతిగా సువార్తలోనికి నడిపిస్తాడని దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక రెండవది, నేను శ్రీకాకుళం జిల్లాలో జూలై నెల 15 రోజులు చేసేవాడు సువార్త. మీరు నమ్మండి ప్రియులారా, నేను వెళ్ళేటప్పుడు నాకు ఛార్జీ కార్డు ఉండే కాదు. మా పాస్టర్ గారికి అసలు డబ్బులు ఆమె దగ్గర కాదు ఉండే కాదు. సమాజం ఎందుకంటే సేవ పరిచర్య చదువుతున్న గుంటూరు జిల్లాల ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఉండవు, ఒకసారి ఉంటే ఒకసారి ఉండవు. అలాంటి పరిస్థితులు వెళ్ళిపోయేవాడు నేను. నా పాస్టర్ గారు అట్లాగే ఉండే సంఘంలో ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఏదో ఉండాలి తిరిగితే, ఉంచేదే తిరిగితే, దేవుడితే తిరిగితే రూపాయి అప్పు చేయాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ గోంగారు చెట్లు అయ్యేసి కాయా కోసుకొచ్చి ఏదో కూర చేసుకొని తినేసి రూపాయి అప్పు చేయదు, ఎవరిని రూపాయి అడగదు, ఎవరి మీద ఆశపడేవాడు. నేను అలా వెళ్ళి 15 రోజులు మేము సువార్తకి వెళ్ళేవాడు. మాకు ఛార్జీలన్నీ అజీగానే పెట్టుకుని వెళ్ళేవాడు. ఆయన చూసేవాడు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేవాడు. ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేసాం, మారేడుమిల్లి ప్రాంతంలో సేవ చేసాం, రంపచోడవరంలో సేవ చేసాం. నక్సలైట్ల మధ్య ఒకసారి నక్సలైట్లోకి వెళ్ళిపోయేది. అందరూ చుట్టుముట్టారు నన్ను. ప్రియా దేవుడి బిడ్డలారా, అది సేవ చేయాలంటే మన సమర్పణ కావాలి. చనిపోయిన అక్కడే చనిపోవాలి, బ్రతికిన అక్కడే ప్రభు బ్రతికిస్తాడు. ప్రభు పిలిస్తే ప్రభు పిలుపుని మనం గ్రహించి మన దేవుడు మనం సంపూర్ణంగా పోషిస్తూ ఉంటాడు. కనుక రెండవది సమర్పణ కలిగి ఉండాలి ప్రియులారా. మూడవది, ఏ రీతిగా ఉప్పు పదార్థాలని కాపాడిద్దు. ఉప్పును ఇప్పుడు ఇవన్నీ బాక్సులు వచ్చినాయి, కానీ అంతకుముందు ఎవరైనా చనిపోతే ఏం చేసేవాళ్ళండి? ఆనంద్ గారు ఉప్పు తీసుకెళ్ళి బోటి మీద కట్టేవాడు. అంతేగాని గారు బోటి మీద కట్టేవాడు. ఉప్పు ఏ రీతిగా పదార్థాలు కాపాడిద్దు, పచ్చడి చెడిపోకుండా, కొన్ని పదార్థాలు చెడిపోకుండా ఉప్పు ప్రతి పదార్థాన్ని కాపాడింది. ఆ రీతిగానే దేవుని నమ్మిన నీవు నేను, ఈ దేవుని పిలుపు చేత పిలువబడిన నీవు నేను చెడిపోతున్నా, నాశనం అయిపోతున్నా, నరకానికి సమీపంగా ఉన్న మన అంచులో ఉన్న లోకాన్ని మనం కాపాడాలి. అది సేవ. సేవ అదండి. నశించిపోయే లోకాన్ని మనం కాపాడే పత్రిక యోగా పత్రిక 1 అధ్యాయం ఉంది. 1వ అధ్యాయము 20 వచ్చినాలు ఒక మాటలో చూడండి. కనుక యోగా పత్రిక ప్రియులారా, అక్కడ శ్రేష్టమైన మాట ఉంది. అగ్నిలో నుండి కొందరు లాగినట్లుగా
కొందరిని రక్షించుడి అని రాయబడింది. కనుక దేవుని పిల్లలుగా మన జీవితంలో అనేకులు మనం ఏం చేయాలా? రక్షించాలి. చదవండి అన్నమాట 22, 23. సందేహింపబడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరు రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రతకే మాత్రము నొప్పుకొనగా దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇల్లు గాలిపోతున్నాడు, అయ్యో అయ్యో ఇల్లు గాలిపోతున్నాడు, పరిగెత్తుకుంటే ధైర్యంతో కొందరిని ఏం చేస్తాం? మనము ఆపుతాం. అందుకని అగ్నిలో లాగినట్లుగా కొందరిని మనం ఏం చేయాలా? రక్షించాలి. దేవుడు నిన్ను నన్ను మన గొప్పవాళ్ళని రక్షించాలా? లేకపోతే మన జ్ఞానం కలిగిన వాళ్ళని, ఫిలాసఫీని, లేకపోతే ఎంతో గొప్పవాళ్ళని దేవుడు మనం రక్షించాలా? కనుక ఎన్నిక లేని వారికి మన దేవుడు రక్షించి ఆయన ఉచితమైన కృప చేత, ఆయన కాడమోసే కృప, ఆయన పనిచేసే కృప ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీవు రక్షించబడ్డావు కనుక నీవు లేదు అనేకులు రక్షించాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ, సేవకులు కానీ, సేవకులు వాళ్ళు కానీ నశించిపోయే లోకంలోకి వెళ్ళాలి. నశించిపోయే వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి గంటల తరబడి. ఇప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసేవాడు ఉన్నారా? గంటల తరబడి తిరిగేవాడు, తిరగబట్టే దేశం అంతా రోజు తిరిగే పని, రోజు తిరిగే పని ఎప్పుడులాగా. కనుక నీవు నశించిపోయే ఆత్మను రక్షించాలి. వారికి ఏదో ఒక రీతిగా వారి మధ్యకి సువార్త వెళ్ళాలి. ఏదో ఒక రీతిగా ప్రభు మాటలు వారి దగ్గరికి వెళ్ళాలి. ఒక ఆత్మను రక్షించాలి. ఒక ఆత్మను ప్రక్కన పెట్టి, కోటి రూపాయలు ప్రక్కన పెట్టి ఆత్మను కట్టలేము. అందుకని ఆత్మను ఆత్మకుడని టెస్టమోనీ పత్రికలో ఆత్మను రక్షించాలి. కనుక మనము ఎందుకంటే దేవుని పరివారము ఆత్మను రక్షించాలి. ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, ఎంతోమంది నరకమునకు సమీపంగా వచ్చి ఉన్నారు. భారము కలిగి మంచి ఇంటికి వెళ్ళి సువార్త చెప్పాలి. మరి ఎక్కడికో 7 మీటింగ్ ఉందండి, ఆయిల్ ఖర్చు 100 రూపాయలు ఎత్తాను, పరిగెత్తుకుంటే వెళ్తాం. నేను ఒకసారి కొంచెం ఇబ్బంది ఉంటుందండి, పనికి అవ్వాలనుకున్నానండి అన్నా నేను ఐజీ గారితో. ఆయన ఏమన్నా తెలుసా? 1 గంట ప్రార్థన చేయి, 500 దేవుడు తెచ్చిస్తాను. దేవుడు స్తోత్రం కలుగును కానీ. సందర్భాన్ని బట్టి అయితే రోజు 1 గంట ప్రార్థన చేయి, దేవుడు నీకు 500 తెచ్చిస్తాను. పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నాడు. ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో మోకరించు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. అటు ఇటు గాలిపటంలాగా, సుడి గాలిపటంలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటావు. మన కొన్నిసార్లు ఏమి ఉండదు, ఏమి ప్రయోజనం ఉండదు. తృప్తి ఉండవు. అది వెళ్ళి సాయంకాలం వెళ్ళి ఇంటికి వచ్చి మా కాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూర్చుంటాం. అనవసరమైన వాటికి ఆడేది కూర్చుంటాం. వాళ్ళు దానికి రాసి సంబంధమైన వాటికి వెళ్ళి కూర్చుంటాం. అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, వాటి జరుగుతాడు. ఏమీ ప్రయోజనం లేదు. నీ జీవితంలో ఆత్మను రక్షించాలంటే నీవున్న పరిధిలోనే. నేను ఢిల్లీ వెళ్ళాను కొంతమంది అంటారు, నేను హర్యానా వెళ్ళాను కొంతమంది అంటారు, నేను దుబాయ్ వెళ్ళాను కొంత. ఏం ఉపయోగం ఏముంది? ఎక్కడికి వెళ్ళా, ఢిల్లీ వెళ్ళా, బొంబాయి వెళ్ళి ఏమైనా నీవున్న స్థానిక సంఘాన్ని నువ్వు ఆత్మను సంపాదించాలా. నీ సంఘం ఆత్మలతో నింపబడాలా. విస్తారమైన ఆత్మలు, నూతన ఆత్మలతో నీ సంఘము, స్థానికమున్న సంఘం ఆత్మలతో నింపబడాలా. నీ కుటుంబాన్ని సరి చేయకుండా ఏ కుటుంబాన్ని మనం సరి చేయగలమండి? ముందు మన సంఘం ఆత్మలతో నింపబడాలా. అందుకని ఎక్కడికి సువార్తకి వెళ్తామండి? ఎవరికైనా సువార్త చెప్పేది? దేవుడు నమ్మని వాళ్ళు ఆయన వచ్చాడు, పెట్టుకుంటూ నుంచి వస్తాడు అబ్రంగారని. ఓ రోజు నా దగ్గరికి వచ్చాడు, సార్ నేను సువార్త చేస్తాను సార్, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికైనా నేను సువార్త చెప్పేదన్నా? క్రైస్తవులకు సువార్త అవసరం లేదు, వాళ్ళకి ఒకసారి చెప్పారు, వాళ్ళు విని మారుమనసు పొంది రక్షించబట్టే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అది వాళ్ళకి నరకమేను. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం మారుమనసు లేకుండా, రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, దేవుని ఆత్మ లేకపోతే పరలోకానికి ఎవరో నరకానికేను. నువ్వు వాళ్ళగా సువార్త చెప్పేది, నీ వెళ్ళి అన్ని జనులకు సువార్త చెప్పు. ప్రభు నెరగిన వారికి సువార్త చెప్పు. ప్రభు నెరగిన వారి కరపత్రమే వారికి సువార్త చెప్పాలని చెప్పి అంతే. ఇప్పుడు కావాలి
సువార్త అండి. సువార్త చెబితే దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. సువార్త ద్వారా పోషించబడాలి. ఆత్మల రక్షణ చెప్పులు వేసుకోవాలి. సరే, చెట్లు మనం ప్రయాసపడి పాదులు తవ్వి చెట్లు వేసుకుంటే ఆ చెట్లు కాయలు కాల్చింది విస్తారమైన కాపు తింటాం. ఆత్మలు రక్షించాలండి. కొందరు అగ్నిలో నుండి లాగేడు, కొందరు రక్షించుడి. ఎక్కువగా ఆత్మల కొరకు సంఘంలో ఉండి, ఇంట్లో ఉండి, మనమున్న ప్రాంతంలోనే ప్రయాసపడి ప్రార్థన చేసి కన్నీరు కాచి మోకాళ్ళ మీద ఉండి మనం ఆత్మను రక్షించుకోవాలి. ప్రాముఖ్యమైనది. నెలకు ఒకసారి సువార్త వెళ్ళు, సువార్త చేయి, ఒంగోలు సువార్త పని చేయి. అనవసరమైన వాటికి వెళ్ళి మన సమయాన్ని పాడు చేసుకోకూడదు. కానీ సువార్త విలువైన పని, ఇది శ్రేష్టమైన పని. ఇది సువార్త పౌలు గారు చెప్పాడు. సువార్త ప్రకటించిన సంఘానికి శ్రమ అన్నాడు. ఏ సంఘం అయితే సువార్త ప్రకటించిందో, ఏ సంఘం అయితే సువార్తలో ఉండిందో, ఏ సంఘం అయితే ఆత్మను రక్షించిందో, ఏ సంఘంలో అయితే ప్రార్థన గోపమేయబడిందో ఆ సంఘం ఆత్మతో అభివృద్ధి చెందింది, ఆ సంఘం ఆత్మతో విస్తరించింది. కనుక మూడవది ప్రియులారా, మనము సువార్తను ఏం చేయాలా? ఆత్మను రక్షించాలి. అసలు మనం ఎక్కడికో పరిగెత్తాం. మన ఇంటి పక్క వాళ్ళే రక్షించబడాల, మన ఇంటి ముందు వాళ్ళే రక్షించబడాల, మన ఇంటి అరమాల వాళ్ళే రక్షించబడాల. ఈ 4 వైపులు తలుపు రక్షించబడాలి. ఆడికల్లా అవసరం కాదు, ఎక్కడ పరిగెత్త అవసరం. నీవు, నీ భార్య, పాస్టర్ గారు, సంఘ విశ్వాసులు సంఘంలో కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటే ఆత్మలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎక్కడ డాక్టర్, మంచి డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్తారు. 4వది ప్రియులారా, మరి సమయం నేను ముగిస్తాను. 4వది, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. సేవకుడు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏ కార్యం కలిగి ఉండాలండి? సేవకుడు మంచి సాక్షి. ఉప్పు వేసినట్లుగా ఈ సంభాషణ రుచికరముగా కృపాసహితమైనవిగా ఉండాలని కొలసీ పత్రికలో ఆ మాట 4:6 వచనంలో రాయబడింది. అక్కడ 2వది, మన సాక్ష్యం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, సంఘంలో ఉన్నా, బయట ప్రపంచానికి వెళ్ళినా, ఈయన మంచి సేవకుడండి, మంచి ప్రార్థన చేస్తాడండి, మంచి ప్రార్థనా పొందాలని, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని ప్రజలకి ఆశ పుట్టాలి. మన సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి. సాక్ష్యం లేకుండా ఏం సేవ చేస్తాం చెప్పు? ఏమండి, సాక్ష్యం లేకుండా సేవ చేయగలవా? మనకి సాక్ష్యం లేకుండా సేవ చేయాలి. మనమున్న ప్రాంతంలోనే ఎవరో బయట వాళ్ళు చదువుతారు, మంచివాళ్ళు అని అందరూ చదువుతారు. కానీ మనమున్న ప్రాంతంలోనే మన గురించి వారు పొగడాలి. మనమున్న ప్రాంతంలోనే మన గురించి వారు చెప్పుకోవాలి. 2వది సాక్ష్యమే కాదు, కానీ సేవకుడు చూసినప్పుడు ఇతరులు కానీ సంఘంలోని విశ్వాసులు కానీ భయపడిపోవాలి. సేవకుల్లో ఉన్న ప్రవర్తన బట్టి, సేవకుల సాక్ష్యాన్ని బట్టి, అతని మాట తీరుని బట్టి, అతని నడవడిని బట్టి సేవకుడు మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగమో, యేసు వార్తను చాటించరా ఎలని లక్ష్యము, యేసిరారంభువో క్రైస్తవ, ఏది నీ సాక్ష్యమో. భక్తులంటే వారు సాక్ష్యం కలిగి ఉన్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, ఎంతో మంది భక్తులు సాక్ష్యం కలిగి ఉన్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా, యెషయా, ఈ ప్రవక్త అందరూ సాక్ష్యం కలిగి తమ దేహాలు దేవునికి అప్పగించుకున్నారు. అందుకని వారు స్వరంగాల్లోకి వెళ్ళారు, మేఘ చర్మములు వేసుకున్నారు, రంపాల చేత కుయ్యబడ్డారు, రాళ్ళ చేత కొట్టబడ్డారు. సేవకుడికి ఏముండాలంటే సాక్ష్యం ఉండాలి. కొంతమంది సేవకులు చూతులు మాట్లాడుకుంటారు తెలుసా? జోకులు వేసుకుంటారు. ఎవరైనా కూర్చున్నప్పుడు జోకులు వేసుకుంటూ ఉంటారు. సేవకులు జోకులు వేసుకోవచ్చా చెప్పండి? బైబిల్ అల్లతో కూడిన ఆటప్రాగాలు మొదలైన నీచమైన కార్యాలను చెబితే వీళ్ళు జోకులు వేసుకుంటా కూర్చుంటారు. కనుక సేవకుడికి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. తనున్న సంఘంలో సాక్ష్యం ఉండాలి, తన బయట సాక్ష్యం ఉండాలి,
ఇరు పక్కల సాక్ష్యం ఉండాలి. ఒక సేవకుడిని నేను ఫాలో అవుతూ ఉన్నా. ఆయన షాపు దగ్గరికి వెళ్ళాడు. నేను అతని లెక్కను చూస్తూ ఉన్నా. అతను ఈ ఖైదీ బ్యాగులు కూడా తెచ్చుకున్నాడు. ఇది దాన్ని ఏమంటారు, చుట్టి ఈ దాంట్లో పెడతారు కదా, అది 2 తెచ్చుకున్నాడు. నేను ఆయన బండి ఎక్కి, ఏంటంటే 2 తెచ్చుకున్నావన్నా. ఆడేం లేదు, పట్టి డబ్బులు కట్టడానికి వెళ్ళాను అన్నాడు. పట్టి డబ్బులు కట్టడానికి లేదు, నువ్వు సేవకుడివి, నువ్వు తినకూడదండి ఆయన. తినకూడదా? నాకేం తెలియదే అన్నాడు. చూసావా, ఈ నట్టలు భూలోకానికి సరిపోతాయి, పరలోకానికి సరిపోతాయా? ఏమండి, ఆయన చెబుతున్నా, నేను పెప్పులకి మాట్లాడా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం సరైన సాక్ష్యం ఉండాలి. మన సాక్ష్యం ద్వారా అన్ని జనులు కూడా మన దగ్గరికి వస్తారు. అన్ని జనులు కూడా మనం పలకరిస్తూ ఉంటారు. పలానా పాస్టర్ గారు, పలానా పాస్టర్ గారు చాలా మంచి వాళ్ళు, మంచి సాక్ష్యం కలిగిన వాడని అందరూ వెళ్ళేవారు పోయేటప్పుడు పలకరిస్తూ ఉంటారు. సేవకుడు ఏం కలిగి ఉండాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. భూలోకంలో తిన్నున్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా ఒక గొప్ప సాక్ష్యము కలిగి ఉండాలి. సేవకుడు ఏం కలిగి ఉండాలండి? సాక్ష్యం కలిగి ఉండాలి. 5వది చివరిగా సేవకుడు ఏం కలిగి ఉండాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడు తన జీవితంలో తనను తాను తగ్గించుకునే అనుభవం ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం హెచ్చించబడతాం. తను దాన్ని ఎప్పుడు తగ్గించుకుంటూ సింపుల్గా కనపడాలి సేవకుడు. ఆడ 10 మంది ఉండరండి, టిక్ టాక్ మీద ఉంటారు. 10 మంది ఉండరు. మళ్ళీ టీక్ అబ్బో తక్కువ ఎక్కువ ఏ విధంగా ఉంటారో తెలియదు. కనుక సేవకుడు ఏం చేయాలి? ఎప్పుడు తగ్గించుకోవాలి. కనుక ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం హెచ్చించబడతాం. హెచ్చించుకున్నాం అనుకోండి, మనం తగ్గించబడతాం అంతే. యేసుక్రీస్తు వారు చెప్పాడు, తగ్గించుకున్నవాడు ఏమవుతాడు అన్నాడు? హెచ్చించుకున్నాడు. కనుక మనం ఎన్నో డబ్బులు ఎత్తా ఉంటాం. నన్ను చూడు అన్నట్టుగా, నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టుగా ఏమో మనం హెచ్చించుకుంటూ ఉంటాం. మనకి ఎంత తెలిసినా తెలియనట్టే ఉండాలి. మనం ఒడిగుడ్డును నేర్చుకోవాలి. మనకి ఎంత సంభవ స్థితి ఉన్నా, అందుకని పౌలు గారు ఏమన్నాడు? ఆకలి కొనుగా నేను ఎరుగుతున్నాను, వస్త్రహీనుడై ఉంటా నేను ఎరుగుతున్నాను, సమృద్ధిలో ఉన్నాను అని గారు చెప్పాడు. అన్నీ నాకు తెలుసు అన్నాడు. కనుక మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం గలవాడయుండి దేవునితో మునులకు విడిచిపెట్టకపోవడానికి భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనిషిని పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని తనను తాను తగ్గించుకొని మనందరి కొరకు సిలువ మరణాన్ని అనుభవించాడు. మనందరి కొరకు సిలువలో బలైపోయిన ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయినాడు. కనుక ప్రియాదాన్ని మనం ఏ పని చేసినా ఇతరులు చూడాలని మెప్పు కొరకు మనం ఎప్పుడు చేయకూడదు. కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఏం చేసిందండి? కొవ్వొత్తి వెలుగుతూ కరిగిపోతూ ఎలుగురిస్తూ కరిగిపోయి కనపడకుండా పోయింది. మన జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా, నేను కానీ నీవు కానీ మనం ఎవరైనా కావచ్చు, అందరూ దేవుని బిడ్డలని ఆయన సేవ చేసేవారు, ఆయన పరిచయం చేసేవారు. కనుక విశ్వాసులైన దేవుని సేవ ఏర్పరచబడే వంశము, రాజులైన యాజిగా సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని స్వత్తైన ప్రజలని మనం ఉన్నాం. మనమందరం పరిశుద్ధ జనులము. ఆయన దేవుడు ఏర్పరచబడిన వంశంలో మనం ఉన్నాం. పేతురు పత్రిక 2:9 ఉందన్నమాట. కనుక మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. ఎంతకు తగ్గించుకుంటే అంత మేలు. కనుక మనం తగ్గించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, మనం చేసే పని ఎవరో చూడాలని, ఎవరో మెప్పు కోసం, దేని కోసం మనం చేయకూడదు. మనం చేసే పని మన ప్రభువే చూడాలి.
మన ప్రభు చేత మనం మెప్పు పొందాలి, మన ప్రభు చేత మనం గణపరచబడాలా. నన్ను గణపరచువాలి, నేను గణపరచుదని చెప్పాడు, సమూయేలుతో చెప్పాడు దేవుడు. ఏలియా ప్రవక్తను, ఏలియా గురించి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఏలియా కుమారుడు నాకు ఇష్టలుగా లేడు కనుక నన్ను గణపరచువాలి, నేను గణపరచుదని చెప్పాడు. దేవుని మనం ఎప్పుడైతే గణపరుస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, మనం ఎప్పుడైతే తగ్గించుకున్న స్వభావము కలిగి మనం బ్రతుకుతామో, అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకు దిగి వచ్చింది. దేవుని ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్తాం. ప్రతి విషయంలో మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా ఆశీర్వాదం. ఒక స్పీకర్ని పిలిస్తే వాక్యం చేత ఆయన చెప్పాడు, ఆయన చెప్పులు వేయకొని అంటే బాత్రూమ్ చెప్పులు వేసుకొని చేశాను అన్నాడు. ఎక్కడ ఆ మాట విని ఇంకొకరు వెళ్ళి 1000 రూపాయలు చెప్పులు తీసుకొచ్చి ఇచ్చారు సాయంత్రానికి. నేనే తీసుకొచ్చేద్దామను, ఆడవిడి మీద చెప్పు లేదు, ట్రైన్ వెళ్ళిపోయింది, ఏం పర్వాలేదని చెప్పి మామూలుగానే బాత్రూమ్ చెప్పులు వేసుకొని ఇచ్చేసాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకోవాలి. మన సేవ ఇచ్చించబడాలంటే, మనం గొప్పవారుగా కనపడాలంటే, దేవుని కృపకి మన పాత్రులుగా ఎంచబడాలంటే, దేవుడు ప్రతి విషయంలో నమ్మకమైన బలానమ్మకమైన మంచి దాసుగా అని దేవుడు మనం పిలవాలంటే, మన జీవితంలో మనం ఎప్పుడూ తగ్గించుకోవాలి. కనుక తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కనుక ఒకటి చివరి విషయం ఏంటంటే ప్రియులారా, ఏమన్నాడు వాక్యం మనం చదివాం కదా, ఏమని రాయబడింది అక్కడ 13వ వచనం, మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిసారమైతే దేని వలన సారం పొందాడు. సారము కలిగిన సేవకులుగా ఉండాలి. మనం సారవంతమైన సేవ కనపడాలి. మన సేవ ఫలము అనేది కనపడాలి. సేవా ఫలము కనపడాలి. సంవత్సరాలు గడుచుచుండగా, దినములు గడుచుచుండగా మన జీవితంలో కొత్త అనుభవంలోనికి వెళ్ళి ఒక గొప్ప సేవా ఫలాన్ని మనం కలిగి ఉండాలి. సారవంతమైన సేవగా, సారవంతమైన వ్యక్తులుగా, సారవంతమైన వారుగా మనం ఏమవ్వాలండి? జీవించాలి. మన సేవలో సారం ఉండాలి. ఏదంటే సారం లేని సేవ, సారం లేని కూరలు, సారం లేని రుచి పచ్చిలే అర్థం అనుకోండి. సారవంతమైన సేవ అంటే ఉప్పుని ఎలాగా మనం సారవంతమైన ఉప్పుని వాడుకుంటున్నామో అలాగా మనం సారవంతమైన వారముగా, సారవంతమైన పరిచర్యగా ఉంటే దేవుడు నిన్ను నన్ను మనందరూ వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉప్పు అన్ని పదార్థాలు కాపాడుతుంది, ఉప్పు అందరూ వినియోగించుకుంటారు. దేవుడు గారా ఉప్పుని అందరూ, సారవంతమైన ఉప్పుని అందరూ ఎలాగ వినియోగించుకుంటారు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు నన్ను వాడుకోవాలంటే సారవంతమైన సేవకులుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడండి? సారవంతమైన సేవకు. మన దగ్గర ఏముండాలి? సత్తా ఉండాలి, ప్రార్థన, పరిశుద్ధత, పవిత్ర, ఇవన్నీ మన జీవితంలో ఎంత సారవంతమైన వ్యక్తులుగా మనం ఉంటామో, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉంటామో, దేవుడు మనల్ని వాడుకుంటాం మొదలుపెట్టాడు. ఉప్పుని అందరూ వాడుకుంటారా లేదా? వాడుకుంటారా? ఉప్పుని అందరూ ఏ రీతిగా వినియోగించుకుంటారో ఉప్పు వలె మనము సారం కలిపితే దేవుడు మనం వాడుకుంటాడు. సారం లేదనుకోండి బయట పారగలుగుతాడు. కనుక సారవంతమైన ఉప్పు వలె మనం ఉండాలని, పరిశుద్ధత కలిగి మనం జీవించాలని, కొందరు నగిరిలో నుంచి లాగినట్లుగా మనం రక్షించాలని, మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా అనేకులు రుచికరముగా, ఆశీర్వాదకరంగా మనం కనపడాలని ప్రియులారా దేవుడి వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది. ఉప్పులో ఉన్న లక్షణాలు మనం కలిగి ఆ రీతిగా జీవించడం ద్వారా మనము, మన సంఘాలు దీవించబడితే, మన సంఘాలు ఆశీర్వాదించబడితే అతి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.